మా పాప పేరు పునర్విక. ఆమె ప్రాణం కోసం 16 కోట్ల ప్రార్థన. ఎంత అందంగా నవ్వుతుంది తెలుసా? చిన్న చిన్న చేతులతో అమ్మని పట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. కానీ ఆ చేతుల్లో బలం లేదు. ఆ చిన్న శరీరం లోపల ఒక మహాయుద్ధం జరుగుతోంది. ఇంకా ప్రపంచం అంటే ఏమిటో కూడా తెలియని వయసులో SMA టైప్ 1 అనే అరుదైన వ్యాధి ఆమెను పట్టుకుంది. ప్రతిరోజు తల్లిదండ్రులు ఒక్కటే ఆలోచిస్తున్నారు. రేపు ఉదయం మా పాప మళ్ళీ నవ్వుతుందా? అమ్మ ఒడిలో పడుకొని ఉండగా ఆమె శ్వాస ఒక్కసారిగా బరువుగా వినిపించినా తల్లి గుండె ఆగిపోతోంది. నాన్న కళ్ళల్లో ధైర్యం నటిస్తున్నా రాత్రి ఒంటరిగా కూర్చొని మౌనంగా ఏడుస్తున్నారు. ఈ వ్యాధికి ఒకే ఒక్క ఆశ ఉంది, ఒకే ఒక్క ఇంజెక్షన్. అది అందితేనే పునర్వికకు జీవితం. కానీ ఆ ఇంజెక్షన్ ధర తెలుసా? అక్షరాల 16 కోట్ల రూపాయలు. ఒక కుటుంబం జీవితంలో కలలో కూడా ఊహించలేని మొత్తం. ఒక తండ్రి చేతుల్లోకి రాని మొత్తం. ఒక తల్లి కన్నీళ్లతో కొలవలేని మొత్తం. డబ్బు లేకపోతే ప్రాణం ఉండకూడదా? పుట్టిన పాపకు బ్రతకడానికి హక్కు లేదా? పునర్విక కళ్ళల్లో ఇంకా ఆశ ఉంది. ఆమెకు తెలియదు ఈ లోకంలో ఎంత పెద్ద పోరాటం జరుగుతుందో. ఆమెకు తెలిసింది ఒక్కటే, అమ్మ ఒడిలో సురక్షితంగా ఉండటం. ఈరోజు మనం ముందుకు రాకపోతే రేపు మన హృదయం మనల్ని క్షమించదు. ఒక్కో మనిషి చిన్న సహాయం కూడా పునర్వికకు మహా ఆశగా మారుతుంది. ఒక్కో షేర్, ఒక్కో రూపాయి, ఒక్కో ప్రార్థన ఆ పాపకు ప్రాణంగా మారవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయం మీ దృష్టికి చేరాలి. ఒక చిన్నారి ప్రాణం మన చేతుల్లో ఉంది. ఐ విట్నెస్ ఎడిటర్ బుద్ధ భూలోక నాయుడు గారు, అనకాపల్లి, గవరపాలెం మరియు గాజువాక ప్రాంతాల ఐ విట్నెస్ న్యూస్ రిపోర్టర్ రాజు గారు ఈ పాప బాధను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. మనం కలిసి ఉంటే 16 కోట్లు పెద్ద మొత్తం కాదు. మనం మౌనంగా ఉంటే పునర్వికకు ప్రతి నిమిషం అమూల్యం. ఆమె నవ్వు ఆగకూడదు, ఆమె శ్వాస ఆగకూడదు, ఆమె జీవితానికి ముగింపు రాకూడదు. పునర్విక కోసం మనసు కదిలించుకోండి, ముందుకు రండి, జీవితం ఇవ్వండి. ఇట్లు ఐ విట్నెస్ న్యూస్ ఛానల్, అనకాపల్లి.